ఇందులోనే ఇంకా రాహుల్ బొజ్జా గారు ఏమన్నారు 16 దాంతో పాటు ఫర్దర్ in the 17th KRMB meeting Telangana stated that it does not agree to transfer the components and stresses that the matter may be referred to Apex Council. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది. మీరు దీన్ని అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి 17వ KRMB మీటింగ్లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం. ఇది అవాస్తవం నంబర్ 3. ఇక పోతే అవాస్తవం 4. ఇందులో అవుమరిగా ఇది వాస్తవాలు కాదు, ఇది అవాస్తవాలు అని బుక్ పెట్టాలి. అవాస్తవం నంబర్ 4. అరే ఉన్నదంటే ఉలికేందుకు బట్టన్నా ఓపిక బట్టే దండం పెట్టా, నువ్వు ఉప ముఖ్యమంత్రి ఓపిక తెచ్చుకో. అవాస్తవం 4 పేజ్ నంబర్ 4 లాస్ట్ పారాగ్రాఫ్. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణానది జలాలు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో 9.5 ఏళ్లు ఏ రోజు పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఒకటి రాశారు. అధ్యక్ష, దీంట్లో 2 విషయాలు. మేము ఆ నీటి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా, దాంట్లో స్పష్టంగా సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 27 ఉత్తరాలు రాశాం ఇప్పటివరకు. ఈ నీటి వాటాల పంపకం మీద కావాలంటే బట్టి గారికి మన ఉత్తమ్ గారికి బుక్ పంపిస్తా 50-50 రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి 2000 అరే కూర్చోండి లాస్ట్కి చదవాలి. ఇదేంటి సార్ ఇది అబద్ధాల స్పీకర్ గారు, దిస్ కైండ్ ఆఫ్ బ్లేటెంట్ లైయింగ్ ఈజ్ నాట్ గుడ్. కాదు ఇప్పుడు ఇదేదో మరీ శాసనసభని గ్రామ పంచాయతీ స్టాండర్డ్ తీసుకుపోదని రిక్వెస్ట్ చేస్తున్నాను.